లక్షలు అయిపోతున్నాయి, అప్పులే మిగులుతున్నాయి అంట. రిజర్వేషన్ తీరం ముందుకే గ్రామాలలో ఆశావాద ప్రయత్నాలు మామూలుగా చేస్తలేరంట. ఓటర్లను ఆకర్షించేందుకే విచ్చలవిడిగా ఖర్చు. మరి అంతే కదా, మరి తప్పదు, మరి చేయాలిగా. అప్పులు చేసి మరి ఖర్చు పెడుతున్న భయం. స్థానిక ఎన్నికలు కొద్దిగా ఆలస్యం అయ్యేసరికల్లా అభ్యర్థులు పాడైపోను పరిశాన పడరట. నిజంగానే స్థానిక ఎలక్షన్లు ఒక 2-3 నెలల కింద అవుతాయి అని అనుకున్నారు అందరు. ఇక ఎట్టాగో ఎలక్షన్లు అవుతుండో వచ్చి ఇక నేనే సర్పంచ్ చేస్తే ఇక నన్ను మించిన మొగుడు లేడు మా ఊళ్ళో అని కొంతమందికి ఎట్లుందంటే, ఏడుకన్నా కానీ ఎకరం కాదు 2 ఎకరాలు అయినా ఖర్చు పెడతాం, పోటీ చేసేదే, గెలిచేదే. ఇట్లా చాలా మంది చాలా రకాలుగా ఆశావాదులు చాలా మంది ఊర్లలో ఉన్నారు. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ఇంకా మరీ అంట. యాదాద్రి భువనగిరి జిల్లా కాదు, దాదాపు రాష్ట్రం మొత్తం కట్టిన ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి ఖర్చు పెట్టమన్నాడు ఎవడన్నా ప్రజలలో ఒక్కరు ఉండొచ్చునా? అయ్యా నువ్వు సర్పంచ్ నువ్వే గెలుస్తావు, నిన్నే గెలిపిస్తావు మేము, కానీ జర నాకు ఖర్చు పెట్టామని అన్న క్యాండిడేట్ ఎవరన్నా ఓటర్ ఉండొచ్చునా? వీళ్ళ స్వార్థాల కోసము పురుతోని పురుడు చేయాలి, సస్తోని సాగు చేయాలి, బత్తోని పెళ్లి చేయాలి, పెద్ద మనిషి అయితే పోవాలి, పురుడు అయితే పోవాలి, 21 అయితే పోవాలి, పుట్టినరోజు పోవాలి, సచ్చిన రోజు పోవాలి, అన్ని రోజులకు పోవాలి. ఇలా గొప్పలు చెప్పుకోవాలి, వెనకంగా 4 వేసుకోవాలి, పోవాలి. ఈ 4 ఉత్తగా వస్తారా? పొద్దుకంగా సీసపద్యం పాడకుంటే ఓడు రాడు. ఒకనాడు అడకపుట్టి జర్రంత లేట్ ఆయన అంటే ఈయన వల్ల కానట్టు ఇంకో నెమ్మడి పోతామని గతగాలు తయారైంది. మరి లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారంట. మరి అప్పులు చేస్తున్నారు బాగానే, కానీ అభ్యర్థులు ఏది మాకు సర్పంచ్గా పోటీ చేస్తామని ఆశావాదులు కొంతమంది. మరి రిజర్వేషన్లు మీకే ఐదులు వచ్చినా? రిజర్వేషన్లు చాలా రకాలుగా మార్పులు జరుగుతున్నాయట. ఇప్పుడు బీసీ కులగణనకు అయిన కానించి చాలా రకాలుగా రిజర్వేషన్లు తారుమారు అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మరి కర్మజాలు కనుక రిజర్వేషన్లు ఇటు అడైంది అనుకో, మరి పరిస్థితి ఏం కావాలి? ఇంటికి ఏం సమాధానం చెప్తారు సార్? మరి ఏమైనా కానీ పొద్దున్న లేస్తే పొద్దుకు దాకా ఒకటే పని, 4 నెమ్మటేసుకోవాలి, లేకపోతే ఎన్నో అప్పు చేయాలి, లేకపోతే ఏమైనా గట్టిన ఉంటే గొలుసు పెట్టాలి, ఇక 4 తినిపియాలి, తాపియాలి, చేయాలి. ఆడ మంది లేకున్నా కానీ పొద్దుపడి హాయ్ రా బాగున్నావారా? బాగానే ఉన్నా. ఆ పొద్దుకంగా ఇంటికాడ చిన్న పని, ఏ 12 రోజులు అడిపిస్తుండదు, ఏముండదు. ఆయనకు 90 కోట్ల ఇప్పిస్తాడు. ఇప్పించి జర ఎట్నా నేను ముందర ఉందాం అనుకుంటున్నా, ఈసారి జర కనిపెట్టాలి రా పిల్ల అంటే. ఈయన ఇప్పుడు ఇంతగానం ఖర్చు పెడుతుంది అంటే రేపు ఎంత సంపాదిద్దాం అనుకుంటుండొచ్చు? ప్రజలారా మనం కూడా ఆలోచించాలి కదా ఒకసారి. ఒక్కొక్క ఆయన లక్షలలో అప్పులు చేసిరంట. మరి ఏం మకరకు అప్పులు చేస్తున్నారు అంటే, రేపనాడు ఊరిని ముంచాలి, ఊరిని ముంచి అందరు మింగి అడ్డం మింగి తాచమైద్దాన్ని ఒక్కొక్కటి నిల్వే మిగతామని ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకోరు. ఎట్లా చేయాలి? గెలవాలి, మేము గెలిచాలి, గెలిచినాక ఊరి మీద దోసుకొని తినాలి. మరి లేకపోతే వీళ్ళేమో సమాజ సేవ చేయడం కోసం, లేకపోతే గ్రామ సేవ చేయడం కోసము మనకేమన్నా ఖర్చు పెడుతున్నా? చిత్రమైన ముచ్చట ఏంటంటే, ఒక్కొక్క మొత్తం వారు ఏం చేస్తుండే, అప్పుడే గెలిచినా కుర్చీ రెడీగా చేసి పెట్టినా, వడ్లాయన కాడికి పోయి మంచిగా కుర్చీ చేసి పెట్టినా, ఏమైనా కలర్ వేసుకొని కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, బీజేపీ అయితే బీజేపీ, లేకపోతే తెలుగుదేశం అయితే తెలుగుదేశం, లేకపోతే కమ్యూనిస్ట్ అయితే కమ్యూనిస్టు, బీజేపీ అయితే ఇంకా వాళ్ళ పార్టీలో కలర్ వేసుకొని కూర్చున్నాం అనుకొని ఫిక్స్ అయ్యారు కొంతమంది మూర్ఖంగా. ఇక వార్డు నెంబర్లు అయితే ఒక్కొక్కటి అయితే పలానా ఏరియాలో పొరగా మనదే అంతా చూసుకుందాం, ఏమనుంటే పొద్దుగా కలువు, ఓటర్ కాడ కలుస్తావా, వైన్స్ కాడ కలుస్తావా కలువు. అవి ఇంకా రిజర్వేషనే ఖరారు కాలేదు. అప్పుడే మేము వార్డు మెంబర్లం అయిపోయినట్టు, సర్పంచ్లం అయిపోయినట్టు, ఎంపీటీసీలం అయిపోయినట్టు, జెడ్పీటీసీలం అయిపోయినట్టు. ఏమైనా వాళ్ళ స్వార్థాల కోసం ఖర్చు పెట్టాలి. లక్షలు కాదు కోట్లు అయినా కావచ్చు. మరి ఏం చేస్తాం? మరి అట్లా తయారు చేస్తారు కదా ఓటర్లని. ఇదివరకు ఓట్లు వస్తున్నాయి అంటే ఎట్లా ఉంటే ఓ 50-100 చేతిలో పెట్టి, మా అమ్మగారు దండదస్కం పెట్టి, జర నీకు పింఛన్ ఇప్పిస్తా, లేకపోతే రేషన్ కార్డు ఇప్పిస్తా, ఇల్లు జాగా పెట్టిస్తా, లేకపోతే ఇల్లు ఇప్పిస్తా, గిసోంటి హామీలు ఏమైనా పంచాయతీ ఉంటే తిరుపుతానా అనేది ఉంటే. ఇప్పుడు ఏం లేదు, పంచాయతీ ఆడే పెడతాడు, మళ్ళీ ఆడే పోయి పోలీస్ స్టేషన్లో పోయి మళ్ళీ పంచాయతీ ఆడే ఇచ్చి పెడదామనే ఆలోచన ఉంటుంది. అసలు లంగ లీడర్ తయారయ్యారు ఊర్లల్లో. వీటితో పాటే ఖర్చులు మరి పెట్టాలి, తప్పుదా? మరి ఇప్పుడు జ్వరం ఉత్తగా వస్తుంది కానీ గోళీలు ఉత్తగా వస్తాయా? డాక్టర్ కాడికి పోదాం అనుకో, సార్ రోగం వచ్చింది సార్ అంటే రోగం అయితే ఫ్రీగానే వస్తుంది, కానీ గోళీలు ఉత్తగా రావు. మరి రేపన్నాడు మరి ఇలా ఖర్చు పెట్టుకుంటే రేపన్నాడు ఊరిని ముంచే ఛాన్సెస్ వస్తాయి. మీరేమో అభివృద్ధి కోసం చేస్తున్నారు. చాలా ఊర్లలో కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు నియతిగా పనిచేస్తూ ఉంటారు. తోపండి పోతో తిన్నారులో పన్నారులు అనుకుంటా మందలించుకుంటా ఈ రకంగా పోతోలు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది కడుపుల కత్తర్లు నోట బెల్లాలు పెట్టుకొని తిరుగుతుంటారు. ఊగానే తోపండి ఆడు గతంలో పొరక తిచ్చుంటాడు, పొట్టు తిచ్చుంటాడు. అయినా కానీ ఏం పిల్ల బాగున్నా ఏం తమ్మి ఈ మధ్యలో అవపడతలేవేరు, ఈయనకి ఎరికే ఆ సంగతి. ఈ దరిద్రుడిని మొన్ననే బాయికాడ పంచాయతీలు హెదిరితి మళ్ళీ నన్ను మందలిస్తున్నాయంటే, ఆడు నీ కోసమే మందలిస్తలేడు, నీ దగ్గర ఉన్న ఓటు కోసం మందలిస్తాడు. ఇవాళ మందలిస్తాడు, రేపు పాయలిస్తాడు, రేపు కర్మజాలి గట్టి గెలిస్తే మళ్ళీ రేపన్నాడు నేను అడగగలుగుతాడు. ఇది ఉన్నదే కదా.
మరి పేపర్లు వచ్చింది, మేమైతే అబద్ధం చెప్పే ముచ్చట కాదు. లక్షల కొద్దిగా అప్పులు చేస్తున్నారంట. మరి మిమ్మల్ని అప్పులు చేయమన్నాడు ఓడు, ఏం ఎక్కడ చేస్తారు మరి? ఇక బీసీకరణ అయ్యేసరికల్లా పడే సార్ రోజులు టైం పడుతుంది. ఇంకా మీ కర్మజాలి కనుక ఇంకా 6 నెలలు ఏడాది కనుక వాయిదానే పడ్డదనుకో, కలశము కూడా అమ్ముకోవాలి అభ్యర్థులు, గుర్తుపెట్టుకోరి. అమ్ముతారేం పెడతారేమో పాడైపోను. కానీ మరి రిజర్వేషన్ మరి ఖరారు అవుతుందా? రిజర్వేషన్ మీకు వస్తుందో రాదో కూడా తెలియపాయ. ఉత్త పుణ్యానికి ఏమంటారు, పారేసిన ఏట్లు వేసినా కానీ లెక్క పెట్టి వేయాలన్నట. ఊరికనే మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతారు. రిజర్వేషన్ తారుమారు అయితే తర్వాత ఆగమవుతారు. మరి ఇక జాగ్రత్త. మరి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న కూడా భార్య పిల్లలు ఉంటారు, మీ కుటుంబం అంతా ఉంటుంది. మరి జనాల కోసం అంత ఖర్చు పెట్టి సరే గెలిస్తే సంపాదించుకుంటావులే, నువ్వేమన్నా ఏమైనా పిల్లగా కానీ గెలిస్తే సంపాదించుకుంటావు. కానీ కరోనాలు గెలిచకున్నా లుక్సానే, రిజర్వేషన్ తారుమారు అయినా లుక్సానే. మరి తర్వాత ఇక మీ ఇష్టం. మరి ఇక ఉంటా మరి ఇక